మహాగణపతయే నమః. స్వామి యొక్క అవతారములు కొన్ని ప్రస్తావన ప్రధానంగా 8 అవతారములుగా చెప్పబడుతున్నాయి. ఆ 8 అవతారాలని ముద్గల పురాణం చక్కగా వర్ణించింది. ఆ 8 అవతారాల పేర్లు, వారి యొక్క రూపములు భావన చేస్తే వాటి సిద్ధులు అవతార కథల్లోనే కనబడుతున్నాయి. వక్రతుండావతారశ్చ దేహానాం బ్రహ్మధారక మత్సరాసుర హంతాస సింహవాహనగ స్మృత. మొదటి అవతారం వక్రతుండావతారం, రెండవది ఏకదంతావతారం, మూడవది మహోదరావతారం, గజాననావతారం, లంబోదరావతారం, వికటావతారం, విఘ్నరాజావతారం, ధూమ్రవర్ణావతారం ఇలా చెప్పబడుతున్నాయి. ఈ అవతారములు ఏ విధమైనటువంటి స్వరూపంతో ఉంటాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. ముందుగా వక్రతుండావతారశ్చ దేహానాం బ్రహ్మధారక మత్సరాసుర హంతాస సింహవాహనగ స్మృత. వక్రతుండావతారం దేహ బ్రహ్మని ధరిస్తున్నాయి అన్నారు ఇక్కడ. సర్వం బ్రహ్మమయం జగత్. ఈ దేహం ఉన్నదే, ఈ దేహంలో ఒక పటిష్టమైనటువంటి బలం ఉన్నది. ఈ బలానికి కారణమైనటువంటి అవతారం వక్రతుండావతారము. కనుక ఇవి ఎప్పుడూ వచ్చిన అవతారాలు కాదు, ఎప్పుడు ఉన్న అవతారములే. అందుకే వక్రతుండ స్మరణ చేస్తే దేహానికి కావలసిన బలం లభిస్తుంది. దేహానికి కావలసిన బలాన్ని అందించేటువంటి ఈశ్వర చైతన్యమే వక్రతుండావతారం అని చెప్పబడుతున్నది. అయితే ఈ వక్రతుండావతారం ధరించి ఒక అసురుణ్ణి సంహరించేట. అసురుడి పేరు మత్సరుడు అని. ఆ మత్సరాసుర సంహారం చేసిన అవతారం వక్రతుండావతారం. ఈ అవతారము సింహవాహనంపై ఉంటుంది. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క వాహనం చెప్పబడుతుంది. ఇక రెండవది ఏకదంతావతారం. ఈ ఏకదంతావతారం దేహినాం బ్రహ్మధారక అన్నారు ఇక్కడ. దేహి అంటే జీవుడికి సంబంధించినటువంటి బలాన్ని ఇచ్చేటువంటి అవతారం ఇది, లేదా జీవ చైతన్యముగా చెప్పబడేటువంటి ఈశ్వర స్వరూపం అని చెప్పాలి. దేహ చైతన్యం వక్రతుండ, అదేవిధంగా జీవ చైతన్యం ఏకదంత. నిజానికి చైతన్యం ఒక్కటే, కానీ మనం వ్యవహరించేటప్పుడు భేదం బట్టి అవతార భేదములు కనబడుతున్నాయి. ఈ అవతారం మదాసుర సంహారం చేసింది. ఈ అవతారం వాహనం ఏంటంటే ఆకువాహనగ స్మృత. మూషిక వాహనంపై ఉన్నటువంటిది ఏకదంతావతారం. ఇక మహోదర ఇతి ఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక మోహాసురస్య శత్రుర్వై ఆకువాహనగ స్మృత. ఇక మహోదర అవతారముది జ్ఞానబ్రహ్మ ప్రకాశక. ఇది జ్ఞానరూప చైతన్యాన్ని ఇస్తున్నటువంటిది. ఇది జ్ఞాన చైతన్య స్వరూపము. ఇది మోహాసురుణ్ణి సంహరించినటువంటి అవతారం. ఇది కూడా మూషిక వాహనంపై ఉంటుంది. ఇక గజాననస్స విజ్ఞేయ సాంఖ్యేభ్య సిద్ధిదాయక లోభాసుర ప్రహర్తావై ఆకుగశ్చ ప్రకీర్తిత అన్నారు. ఇది గజాననావతారము. ఇది సాంఖ్యులకు సిద్ధినిచ్చినది అన్నారు. సాంఖ్యులు అంటే నివృత్తి మార్గంలో సాధన చేసేటువంటి వారికి సిద్ధినిచ్చేటువంటి అవతారము ఇది. ఇది గజాననావతారము. ఇది లోభాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించినది. ఈ అవతారం కూడా మూషిక వాహనంపై ఉండేది. ఇక లంబోదరావతారో వై క్రోధాసుర నిబర్హణ శక్తి బ్రహ్మాకుగ సద్యత్ తస్య ధారక ఉచ్యతే. ఇది శక్తి బ్రహ్మగా చెప్పబడుతున్నది. అనగా శక్తి రూపంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఈ లంబోదరావతారం ద్వారా చెప్పబడుతున్నది. ఇది క్రోధాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన అవతారము. ఈ లంబోదరావతారం వాహనము కూడా ఇది ఆకువాహనము, అనగా మూషిక వాహనంపై ఉన్నది. ఇక వికటో నామ విఖ్యాత కామాసుర విదాహక మయూరవాహనశ్చాయం సౌరబ్రహ్మధర స్మృత. ఇక్కడ వికట అనబడేటువంటి గణపతి యొక్క అవతారం ఇది. ఇది మయూర వాహనంపై ఉంటుంది. ఇది సౌర బ్రహ్మధర, సూర్యరూప బ్రహ్మగా ఉన్నది. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటిది లంబోదరుడు శక్తి స్వరూపముగా ఉంటే, ఇది సూర్యరూపముగా ఉన్నటువంటి గణపతి స్వరూపము ఈ వికట గణపతి. ఇది మయూర వాహనంపై ఉన్నటువంటిది. కామాసురుడనే రాక్షసుని సంహరించినది. ఇక విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్యతే. ఇక విఘ్నరాజావతారము ఇది శేషవాహనంపై ఉంటుంది. ఇది మమతాసుర హంతాచ, మమత అనబడేటువంటి అసురుణ్ణి సంహరించినటువంటి అవతారం ఈ విఘ్నరాజావతారము. ఇది విష్ణు బ్రహ్మేతి వాచక. ఇది విష్ణు బ్రహ్మ స్వరూపము, అనగా శక్తి బ్రహ్మ, సౌరబ్రహ్మ, విష్ణు బ్రహ్మ ముగ్గురిని ఇప్పటి వరకు చెప్పుకున్నాం. విఘ్నరాజు విష్ణు బ్రహ్మ అని చెప్పబడుతున్నాడు. తర్వాత ధూమ్రవర్ణావతారశ్చ అభిమానాసురనాశక ఆకువాహన ఏవాసౌ శివాత్మాతు స ఉచ్యతే. ఇది శైవ బ్రహ్మ, శివస్వరూపమైనటువంటి గణపతిది. ఇది ధూమ్రవర్ణావతారము అని చెప్పబడుతున్నది. అభిమాన అనబడేటువంటి అసురుణ్ణి సంహరించినటువంటి అవతారం ఇది. ఇది మూషిక వాహనంపై ప్రకాశిస్తున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేహ బ్రహ్మ, దేహి బ్రహ్మ, జ్ఞాన బ్రహ్మ,
సాంఖ్యవాదులకు సిద్ధినిచ్చేటువంటి సిద్ధ బ్రహ్మ చెప్పి ఆ తర్వాత శక్తి బ్రహ్మ, సౌర బ్రహ్మ, విష్ణు బ్రహ్మ, శివ బ్రహ్మ అని చెప్పబడుతుంది. మొత్తంగా 8 గణపతి స్వరూపాలు సంపూర్ణమైనటువంటి ఈశ్వరత్వాన్ని చెప్తున్నది. అందుకే సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుని గణపతిగా 8 అవతారాలతో చెప్పుకుంటున్నాం. అయితే 8 అవతారాలు సంహరించిన రాక్షసుల పేర్లు ఒక్కసారి తలంచుకుంటే ఒక ఆశ్చర్యకరమైన సందేశం ఈ పురాణకర్త మనకి ఇస్తున్నాడని స్పష్టమవుతుంది. ఒకటి, సంహరింపబడిన రాక్షసులు మత్సరాసురుడు, మదాసురుడు, మోహాసురుడు, లోభాసురుడు, క్రోధాసురుడు, కామాసురుడు, మమతాసురుడు, అభిమానాసురుడు. ఇప్పుడు ఈ అసురులు ఎవరో కాదు, వారు మన హృదయంలో ఉండేటువంటి అవిద్యా లక్షణాలను స్పష్టమైపోతున్నది. కామము, క్రోధము, మమత, అభిమానము ఇవన్నీ దుర్గుణాలు. ఈ దుర్గుణాలు తొలగాలి అంటే ఈ అవతారాలను ఆరాధన చేయాలి. ఈ అవతారములుగా ఉన్న గణపతి ఎవరో కాదు, అతడే శివస్వరూపము, అతడే విష్ణుస్వరూపము, అతడే సూర్యశక్త్యాదుల స్వరూపము, అతడే దేహములందు బలముగా ఉన్నవాడు, జీవరూపములో ఉన్నటువంటి వాడు, ఇంకా ప్రధానంగా తత్వరూపముగా జ్ఞానరూపంగా ఉన్నవాడని స్పష్టమైపోతున్నది. ఇలా గణపతి యొక్క సమగ్ర తత్వాన్ని 8 అవతారాల ద్వారా ఆవిష్కరించి వాటిని ఉపాసన చేసే పద్ధతుల్ని చూపించారు. అందులో వక్రతుండ, ఇది చాలా ప్రధానమైన మంత్రం. ఇది శ్రీ వక్రతుండాయ నమః. వక్రతుండ అవతారం అని ప్రత్యేకించి చెప్పారు. వక్రతుండ గణపతి మంత్రములే సుమారు మనకు 2-3 కనబడుతున్నాయి. అందులో ఈ వక్రతుండ అనే శబ్దానికి అర్థం మాయా భ్రాంతికరి జంతోర్ వక్రా సంకథితా మునే తుండేన తాం నిఘంతీహ తేనాయం వక్రతుండకః అనే అర్థాన్ని చెప్పారు. ఇక్కడ వక్రము అంటే మాయ అని అర్థం. సూటిగా తిన్నగా ఉంటే అది మాయకు అతీతమైన జ్ఞానమే. కానీ వంకరగా ఉన్నది అంటే సత్యాన్ని కప్పిపుచ్చేదంటే మాయ. ఆ మాయే వక్రం. ఆ వంకర మాయలోనే పడి తిరుగుతూ ఉంటాం మనందరం కూడా. ఆ మాయని ఛేదించాలి అంటే ఆ పరమేశ్వరుడి గతి. అందుకే మామే వయే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అంటాడు పరమాత్మ కృష్ణ రూపంలో. అందుకు ఏ పరమేశ్వరుని ఆశ్రయించడం చేత వక్రమైనటువంటి మాయను మనం దాటగలమో ఆ పరమేశ్వరుడే వక్రతుండు. ఇది దీని యొక్క అర్థం. అందుకే మాయను దాటించువాడు, ఇది ప్రధానమైన అర్థం. అయితే లౌకిక ప్రయోజనం ప్రకారంగా చూస్తూ ఉంటే వక్రములంటే వంకరలు, సూటిగా హాయిగా పని కానియకుండా అడ్డుకునేవన్నీ వంకరలే, అంటే విఘ్నములే వక్రములు. వాటిని తొలగించువాడు కనుక వక్రతుండు. ఇదే విఘ్నేశ్వర శబ్దానికి కూడా తెలియజేస్తున్నది. విఘ్నము అంటేనే మాయే విఘ్నము. జ్ఞానానికి అవరోధమే ఏ ప్రతిబంధకం ఉన్నదో అదే విఘ్నం. దాన్ని తొలగించేవాడే విఘ్నహర్త అని చెప్పబడుతున్నాడు. అంతేకాదు విఘ్నం కలిగించేవాడు కూడా ఆయనే. పక్వత లేని జీవుల్ని మాయలోనే తిప్పుతూ ఉంటాడు కనుక విఘ్నకర్త. పక్వత పొందిన యోగులకి మాయ నుంచి విమోచనం కలిగిస్తాడు కనుక విఘ్నహర్త. విఘ్నకర్త, విఘ్నహర్త రెండు ఆయనే. విఘ్నం ఆయన చేతిలో ఉంది, మాయ ఆయన చేతిలో ఉంది. అందుకే మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం అని శాస్త్రం చెప్తున్నది. ఈ ప్రకృతి మాయ, అదే వక్రము, అదే విఘ్నము. ఈ మాయ ఎవడి అధీనంలో ఉన్నదో ఆ మాయావి అయిన పరమేశ్వరుడే విఘ్నేశ్వరుడు. కనుక విఘ్నేశ్వరుడు అంటే మాయా నియామకుడైన ఈశ్వరుడు. అంటే సంపూర్ణంగా వేద ప్రతిపాద్యమైన ఈశ్వరతత్వము గణపతి నామాల్లో తొణికిసలాడుతోంది. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు.